కాలేజీ రోజుల్లో చదువుకునే రోజుల్లో ఒకటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, తర్వాత ఇన్సెక్యూరిటీ అభద్రతాభావం ఏమవుతుందో, తర్వాత ఆర్థిక కోణం, మూడవది సామాజిక కోణం. మనం ఎక్కువ మాట్లాడలేకపోతే ఎక్కువ మనం ఇంత ఫ్రీగా ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు వేరు. అమెరికాలో వెళ్ళిన తర్వాత సరే మన ఆలోచనలకు అనుగుణంగా మనం ఉంటాం, కానీ ఆ పరిస్థితుల్లో భావ ప్రకటన కానీ వ్యక్తిగత శారీరక ఈ మూమెంట్స్ కానీ ఉండేవి కావు. ఏదో బాగా చదువుకోవాలి, మన పని మనం చేసుకుందాం, మనకు మిగతా వాళ్ళతో సంబంధం లేదు, మనం జీవితంలో ఒక స్థాయికి వచ్చే వరకు అనేది కొంత భయంగా ఉండేది వాస్తవంగా. నేను సాధించింది ఒకటైతే, సాధించింది అనే కంటే ఈ స్థాయికి రావడం వాటెవర్ స్థాయి నాకు గర్వకారణం, నాకు చాలా తృప్తినిస్తుంది. పార్టీలో పనిచేస్తాం, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిర్వహిస్తాం. పార్టీ అంటే ఏం చెప్పినా అది మాకు శిరోధార్యం. వ్యక్తిగతంగా సరే ప్రతి ఒక్కరూ ఆశిస్తారు, ఆ ఆశ ఎటువంటిదైనా అది పార్టీ రూపుదిద్దాల్సిందే, కానీ వ్యక్తిగతంగా మేము చేయాల్సింది లేదు. ఇంకా సాధించాలని ఎవరికైనా ఉంటుంది, అది వేరే విషయం. కానీ వ్యక్తిగత సంతృప్తి ఎక్కువ ఆరోగ్యకరం అని నేను అనుకుంటాను. దాంతోపాటు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయడమే కాకుండా, అంటే ఎంత 7 బిలియన్ పీపుల్ అంటే 750 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో మృగాలు ఉన్నాయి, ఎన్నో క్రియేచర్స్ ఉన్నాయి, ఎన్నో ఇవి ఉన్నాయి. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ లైఫ్ దిస్ థింగ్. అందులో 750 కోట్ల మనుషులు. 750 కోట్ల మందిలో మన జీవితకాలంలో మనం ఎంతమందిని కలుస్తాం? వెరీ ఇన్సిగ్నిఫికెంట్, వెరీ ఇన్సిగ్నిఫికెంట్. అటువంటప్పుడు ఈ కలిసిన సమయంలో సంతోషంగా, ఆనందంగా, మంచి కోసం, అందరి కోసం ఆలోచన చేసి సమయాన్ని పంచుకోవడం ఒక గొప్ప జ్ఞాపికగా ఉండాలని కోరుకుంటాను. అందుకే కొంత ఇది ఉంటుంది. అమెరికా వెళ్ళి వచ్చాం కాబట్టి అక్కడ వాళ్ళు పనిలో సీరియసే, కానీ హాస్యం కాదు, ఇది హ్యూమర్ ఈజ్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దే ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ వైల్ వర్కింగ్ సీరియస్లీ. ఇక్కడ సీరియస్గా పనిచేస్తున్నావా లేదో అని ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం, కానీ పని చేసినా చేయకుండా సీరియస్గా ఉంటే చేస్తున్నారని అనుకోవడం మరో పొరపాటు. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం.